బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీల పేరుతో ఏకంగా 4 కోట్ల రూపాయలు తీసుకుని జంప్ అయింది ఓ మహిళ. ఈ ఘరానా మోసంలో దాదాపు 250 మంది బాధితులు మోసపోయారు. చౌడువాడలో చీటీలు, వరలక్ష్మి వ్రతం పేరుతో బంగారు కాసుల చీటీలను ప్రారంభించింది పద్మజ అనే మహిళ. అనంతరం ₹1,00,000 నుంచి 20 లక్షల వరకు చిట్టీలు వేశారు. నమ్మకం కలిగిన వారంతా చిట్టీలు పాడిన మొత్తాన్ని వడ్డీకి ఆమెకు ఇచ్చేవారు. అలా 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది పద్మజ. వారం రోజుల క్రితం కుమారుడికి బాలేదని ఇంటి నుంచి వెళ్లింది పద్మజ. అయితే ఎంతకీ తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు ఆమెకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించిన గ్రామస్తులు సర్పంచ్తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చెయ్యాలంటూ బాధితులు వేడుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, అనకాపల్లి జిల్లా చౌడవాడలో చిట్టీల పేరుతో దాదాపుగా 250 మందిని ఓ మహిళ మోసం చేసింది. దీనితో మోసపోయామంటూ బాధితులంతా కూడా కేక్కోటపాడు పోలీసులను ఆశ్రయించారు. అయితే చౌడవాడ శివారు గ్రామం అయినటువంటి గరుగువిల్లికి చెందిన పెద్దిరెడ్డి పద్మజ అలియాస్ చల్లపల్లి పద్మ సామర్లకోటలో ఉండేది. అయితే ఈమె భర్త చనిపోవడంతో 15 ఏళ్ల కిందటవే ఏమో చౌడువాడకు వచ్చి స్థిరపడ్డారు. భర్త చనిపోవడంతో కొన్నాళ్ల పాటు అనకాపల్లిలో ఉండి ఆ తర్వాత చౌడువాడకు షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పరిచయాలు పెంచుకొని పప్పులు చీటీలు, వరలక్ష్మి వ్రతం పేరుతో బంగారు కాసుల చీటీలను ప్రారంభించి ఆమెకి ఇచ్చేవారు. దాదాపుగా 4 నుంచి 5 కోట్ల వరకు కూడా వసూలు చేసి కొద్ది రోజుల కిందట ఆరోగ్యం బాగలేదని కుమారుడితో కలిసి ఇంటి నుంచి పెద్దిరెడ్డి పద్మజ వెళ్లిపోవడం జరిగింది. అయితే చిట్టీల డేట్ రావడంతో వాళ్ళంతా కూడా చిట్టీలు కట్టేందుకు ఆమెకు ఫోన్ చేస్తూ ఉండడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రైట్ జార్జ్.